మరి ఒక పంచాలు ఒక తెగ ఇప్పుడు ఒక తెగదప్పు పుట్టిన ఒక కాటం ఒక యాదగిరిలో మాత్రం ఒక ప్రపంచం ఏమని ఒక రాత్రికి ఒక వెతికింది ఆవులకు మాత్రం అతికత్తులు ఒకే అంత గుడి ఆడవరాజు రాజు వెళ్తాను దేశం వెళ్తాను నాటికైనా రాక భూములు రాజుదాక కల్లాలు కావంట సంతోషం ఒక్కట దుఃఖం వరకు ఏదో ఒక కాటం రాదు అన్నం ఒక జీవ ఒక దీనం రాక ఆయన మంచిలో ఒక దీనం రాక బాగున్న వేళకు ఒక వేస్తున్నాను ఏ కాటం రాదు బాగున్న వేళకు బయలుదేరింది అయ్యా అల్లికొండ దగ్గరికి వచ్చి దండం పెట్టనా కాటవరాజు వచ్చి బావా పల్లికొండ దగ్గరికి వచ్చి ఆ బావానికి ఇదే దండమని 10,000 నమస్కారాలు చేస్తాడు. పల్లికొండ విక్రమార్కుడు రౌతి పల్లికొండ ఎందుకంటే మనకి వచ్చే పంచే పాడవలల్లా కృష్ణుడు మనకి సహాయకార పడ్డాడట. మా గుళ్ళ వారి ఇళ్ళల్లా ఓ ఎవలారా పల్లికొండ అవతారం ఎత్తిండు విష్ణుమూర్తి పల్లికొండ విక్రమార్కుడు. కళ్ళ చూసిండు పల్లికొండ ఎటు చూసిన మనకి బోయిలు ఉన్నాడు తను ధాన్యం పచ్చ బంగారం అనేది చాలా గొప్పగా ఉన్నది. నీకు ఏం బాధ వచ్చింది? అన్నం లేక అవిధి వచ్చినా బట్టలేక బాధ వస్తారా? ఎందు గురించి నా దగ్గరికి వచ్చి నాకు దండం పెడుతున్నావు. అయ్యా రామ రామ రామ
వచ్చి కొడతారు మనకు దేవుడు వచ్చిన పేరు లేదా మరి అవి మనకి రాజులు కలిగి కదా వరకు వస్తారు అందుకే అంటారా పురుగు మూసి దీన్ని పుట్టలు పడి తావక ఉడువుకేల ఊరుసుతులు అన్నట్టు ఏది ఎండ్రకిత్తలు ఏ చెట్టు కింద పడి తావక నక్కకేల పొలివారు తగన్నట్టుగా దీన్ని అవలమంది ఉన్నది 1,00,000 కోట్ల అవలమంది ఉన్నది 1,00,000 కోట్ల బోయిలు ఉన్నది ధనువు పెద్ద బంగారం చాలా గొప్పగా ఉన్నది ఇంతమంది రాజం బట్టి ఆట ఆడతారు ఇంకా తాతలాడి పగలేందుకురా నీకు పెద్దలాడి పగలేందుకురా ఏదో మనం ఇట్లా పడుతున్నాం ఈ పగలేదు ఏమంటిది ఆకు సాటి బిందము ఎన్ని సాటుకు ఒక చెప్ప కొడతా బతగాడుతుంది ఒక చెప్ప కొడతా బాధగాడుతుంది బాబా పల్లికొండ నువ్వు కేవరక ఊరుతుంది నువ్వు ఏ నాటికిన మాత్రం పుట్టబడి ఏ నాటికిన మాత్రం నీకెందుకు బాబా పల్లికొండ ఏదో ఒక తాతల్లాడు ఒక సొమ్ములు పంచుకున్నాం తాతల్లాడు ఒక ఆస్తులు పంచుకున్నాం తాతల్లాడు భగదుంటే బాబా పంచుకుంటేనే బాబా అన్నాడు తల్లికొండ కాడవరాజుతోటి ఏమని అనవచ్చలే జనని చెప్తా పెద్దలాడి పగలు చెప్తా మరి మీ తాతలు పుట్టింది ఎక్కడ మీ పెద్దలు పుట్టింది ఎక్కడ మీ ఏదైనా నీ దగ్గర ఉన్న అవలమంద ఎన్ని తరలాడి అవలమందని నిప్పుతారు ఎన్ని తరలాడి బోయిలని ఇవ్వజేసుకొని నిప్పుతున్నావు ఈ యొక్క 4 వింతంతాలు నాతో చెప్పు ఆ తర్వాత మీ తాతలు చేసిన పగలు పెద్దలు చేసిన పగలు అన్ని బయట పెడతాయి
మీ రాజ్యం ఎక్కడ పుట్టింది పెద్దలు పుట్టిన రాజ్యం ఎక్కడ ఉంటున్నావు నీ ఆవుల మంది ఎన్ని తరాలు ఆవుల మంది మేపుతున్నావు నీ తాతలు పుట్టింది ఎక్కడ నీ అమ్మలు పుట్టింది ఎక్కడ పెద్దలు పుట్టింది ఎక్కడ తాతలు పుట్టింది బాబా పల్లికొండ మాత్రం దక్షిణాది ధర్మకొండ దాముల రాజు కిచ్చగడి భీముడు రాజు కోడి పులి పాలకొండ పంపాది దొరకొండ పట్టం అర్థం ఇచ్చింది పైసా బంగారం ఇచ్చింది బాబులు ఇచ్చింది ఓపయ నా మీద బాబా నేను ఒక్కడినే మాత్రం ఒక కళ్యాణంలో పుట్టి కళ్యాణంలో పెరిగి కొనకొండ పట్టముల నేను రాజవేలుతున్నా పైసా బంగారం ఆవులు అర్థం పైసా బంగారం ఇచ్చింది ఒక దొరకొండ పట్టం నీ ఆవుల మంద ఎన్ని తరాలు ఆవుల మంది ఎత్తుకుతో 7 తరం నాటి మంది వెళ్తున్నా 7 తరాలు ఆవుల మంది నీ అంత పిచ్చోడు లేడు ఇక్కడ పేరుకే నీ పేరు కాడవరాజుకు దేవుడు అంతటి వాడవే కానీ మీ తాతలు పుట్టింది ఎక్కడో తెలియదా మీ అమ్మలు పుట్టింది ఎక్కడో తెలియదా మీ అయ్యలు పుట్టింది ఎక్కడో తెలియదా మన తాతనాడు చెప్పు బాబా అది మీ ఉత్తరం మీరు నేను లేకపోతే నీ పల్లి కూడా లేకపోతే మీరు పెద్దగాడు పోతే కొట్టుకోపోతారు ఎందుకంటే మీకు అట్లా సహాయకారం పడడానికి వెనకచ్చి చెప్పడానికి మీతో సాహసం చేస్తాను లాస్ట్ వస్తే మనవాళ్ళతో సాహసం చేస్తాను అట్లా వచ్చింది చేసి పెద్దలు పుట్టిన రాజు మీ తాతలు పుట్టింది ఇక్కడ దేశం కాదు దేశం కాదు అన్నది తాతలు పుట్టింది ఇద్దరు పుట్టింది అగో తాతలు వాడి పగల వరకు ఎదురు చెప్పుతున్నాడు పల్లికొండ హరి రామ రాఘవ తాతలాడి పగలు చెప్పుతున్నాడు పల్లికొండ మురుగమావునికి తెల్లశంకరుడికి ఉత్తరశంకరుడికి దున్నువరాదు దున్నువకు మనవదికి పంచముందికి రట్టముందికి కుంభోయుడికి రట్టంబోయుడికి ఇట్టంబోయుడికి హీరంబోయుడికి కనకంబోయుడికి అగ్నాలం ఆరాజు అయ్యో జిల్లా రాగ్నాల మహారాజు కుమార యాదవలవి అతిరాజు అయ్యో జిల్లా రావి అతి కన్నకొడుకు కౌలవ గంగురాజు కుమార తాతవల రాజు ఉత్తరాది రాజ్యంగా యుద్ధ భూమి లోపల తాతకొక్క రాజు తప్పక పుట్టిండిరా ఒక తండ్రి కడుపులో ఒక కొడుకు పుట్టి ఆ కొడుకు ఆ తండ్రి యొక్క కచేరి మీద ప్రాణం పెట్టగలే ఇంటి కాలవనిగా తల్లిదండ్రులు ఒకటే రోజు కాలమైపోతారట ఏమనిగా ఉత్తరాది గంట మన గొల్లలకు అయిరాలని మీ తాత వలరాదు మీ అమ్మ వలలేదు అయ్యో మరిది ఆవులు కొట్టుకొని బొయ్యలు తీసుకొని ధనువు ధాన్యం తీసుకొని పల్లెల్లో పోసుకొని మేడలు అమ్ముకొని మిద్దలు అమ్ముకొని గచ్చల రూపాయలు పల్లెల్లో పోసుకొని రాది గంట వదిలిపెట్టి తాగు దక్షిణాది వర్షాలు వెళ్ళి మీ తాత రావంగా ఏమరిగా అటు సర్ప గట్లల్లా ఏమరిగా మల్లనే గట్లల్లా మీ తాత అయ్యో మరి 5 పంచపాండవులు ఎదురైతే అక్కడ రాని ప్రాణం పంచపాండవులు అడిగారు
ఇయ్యరాని దానం మనకు మీ తాత వలరాజు ఇచ్చిండు. ధనవాడిగిరా ఓ పచ్చ బంగారు ఆవులు గోగులు మనకి ఏది అడగలే. 12 పెట్టాలి బంగారు కిన్నర బంగారు భారీ కిన్నెలు చేయించుకొని పెట్టుకున్నాడు. కొడుకు లేని ప్రేమ బిడ్డ లేని ప్రేమ మా దాన అని తప్పుల వారు హరిచంద్రవారు అది పలికి పొంగల వాడు పాండవ రాజు అప్పశబ్దమని మా యారు బొమ్మలు కాలమిచ్చిన కాడ పగజాడే ఉంటుంది ఏది అర్లపల్లి గుట్టంత పగజాడే చెప్పబట్టే ఈ దానం ఇచ్చిన కాడ ఈ మాట మాడుతున్నావు. నిదానమే ప్రధానం, ఏదైనా శాంతమే భూషణం. ఉరికి మనకి పసలగత్త పొద్దువు కదా తాతలాంటి పగలు కావాలన్నా ఇద్దలాంటి పగలు కావాలన్నా చెప్తానరా మళ్ళీ మధ్య కావాలన్నా మీ తాత ఎక్కడికి వచ్చిండు. చుట్టాడు కూడా సూర్య వరగలు నచ్చాడు కూడా నడిగట్ట ఓరగల్లు దేవామూరు వెళ్ళి పట్టం ఏదైనా తల్లి ఏడు కొట్టరు. భూమి కోట పుట్ట కోట ఇచ్చడి కోట ఇనుము కోట రాతి కోట రప్ప కోట వాళ్ళు ఏడు కోట తావు ఊరగల్లు. అయ్యో మనది తావు ఊరగల్లు కచ్చిర్రు. అతని వాళ్ళు కొనుకుంటలేదు. ఊరగంటి చెమ్మదేవుడు ఊరగంటి గవేచుడు ఊరగంటి చెన్నకెచ్చాడు ఊరగంటి ఎల్ల ఒక ఊరగ మొక్కరాని ఒకరు మొక్కిరు రామమర్ది మొక్కరాని మొక్కలు వచ్చి శాస్త్రమ్మగా 20 వరహాలు తీసి శాస్త్రమ్మని ముడుపు ఇది గుర్తుపట్టవచ్చు. ఏది ఈయన టవల పేరు పెట్టి ఈయన గుర్తు కట్టిన మీ తాత వలరా ఆ నుంచి ముందుకు 3 అడుగులు ఎప్పుడు పెట్టిండో. బిడ్డ శివుడికి చిన్న బిడ్డ శివుడున్న మాత పార్వతి అన్న బిడ్డ ఎవరున్న మాత 30 ఇప్పుడే మాత 36 మత్రాలు అడుగు నుంచి అడిగొస్తే 66 మత్రాల కల్లది. కోడి వేల మత్రాల కల్లది. కోడి మంది మీ తాత వల్ల రాజు కావాలి కొట్టుకొని రావంగా పోయిన తీసుకొని రావంగా చికటి మాది కుర్మ మనకి చిట్టుల బయ్యారము మాత కుర్మ కంటే ఎప్పుడు వస్తాడో ఆవుల మంద వల్ల మాత కంట పట్టదిరా. ఆవుల మందకాయ చూసిన మాత్రం దాని కన్ను మనకి చెదిరి దాని కన్ను మనకి దాయలేక ఏదో తొమ్మల దోసకాయ వేసి దోచుకునే సన్నము తాత కాళకి వచ్చి ఓడ పట్టు గుండ్రాల గడలాడి ఏదో 3 ఒక్కలు తాత వదరాజు గెలిచిండు. మంత్రాల చొప్పున దాని మన మేకల చొప్పున ఆ యొక్క తుదాన మాతమ్మ గెలిచింది. ఆవులు ఏదో గెలిపించుకున్నది గోయ గెలిపించుకున్నది ధనువు ధాన్యం బండ్లు ఏదో అన్ని గెలిపించుకొని ఆడపిల్ల ఏడ్చినట్టుగా చేతుల కట్టుబట్టలతోటి మీ తాత వదరాదుని మీ అమ్మ వల్లవి ఓటు ఏడ్చి పంపించింది మాతమ్మ. అదొక్క ఏదో 3 బిర్దావు విష్ణువు చెల్లేది ఇత్తడి బిర్దావు ఏది భగవంతుడు చెల్లేది బంగారు బిర్దావు బ్రహ్మదేవుడు చెల్లేది రాగి బిర్దావు. ఆ బిర్దావుని మొత్తం 3 బిర్దావులకి గెలిపించుకునేదా. అదొక్క శివనల్లి మాతకు మీకు పగలు తప్ప ఇక్కడ ఎన్ని రాజ్యాలు తిరిగినా ఎన్ని దేశాలు తిరిగినా పగలు తువ్వలా దోసకాయను ఒక నాటికి తోసి విధము గాయోల తగ్గులు లక్ష్మణులకు తెలిసి ఏ నాటికి మాత్రం అది చేతుల బెల్లబెట్టి మో చేత ఒక నాకిచ్చి నీకు తాత వలన నాకిచ్చి అందరం ఒక మాయం చేసేది ఒక మాట్లాడుతుంది 10 రూపాయలు ఏదో ఒక అప్పుడిని మాతవ్వ మాయం చేసుకుందా 10 రూపాయల బాగుండి మాతవ్వ మాయం చేసుకుందా దాని
చాపరితో మాత్రం కొట్టి ఆటలాడి మందిని ఒక గెలిపించుకుని వస్తా. ఇప్పుడు పోతావా? ఇప్పుడు ఇంకా ఏకరంగా పోతా. పోగయ్య ఉండయ్య నాకు ఉండయ్యా అయ్యా ఉండయ్య అత పోకించుకోకు. మంచిగా పప్పు చారు చేసిన కొడుగుడు పప్పు వేరే చారు వేరే కొడుగుడు కూడా ఉడకబెట్టిన కలుపుకుండా తిని మంచిగా మందు కూడా తీసుకొచ్చింది. ఆ మందు తాగి తప్పుడు మలుచుకొని వాళ్ళక ఎందుకు ఇది ఏం కోసం ఇది ఎవరు ఏది తెల్లదాక పొద్దుదాకా ఎందుకు మనకు పోయి పోతా బుక్క తిని సప్లై వాళ్ళకి అవసరం. మాత ఏం చెప్తుంది? మాట చిన్నది కాదు, మంత్రాల చొప్పున మొత్తం మిమ్మల్ని పచ్చి ముద్దలాంటిగా మింగుతుంది. అంగీకరించుకుంటుంది అతు వెనురి బాబా మాటను తిరుగు పేగు రావో తల్లే బాబా ఆడి పగ చెప్పి పోతే అంటే మాత్రం ఆడి కింద మాత్రం అది బెదిరిపోకండి. నేను ఆడికిన మందరు బాగా ఎంత అంటారు నా వీర బావా. నువ్వు అన్నదే బరాబరి నడిస్తారు తిరిగి వచ్చిస్తారు తిరిగి వెళ్ళామంటే తిరిగి పారిపోతాం. ఏదైనా మేము తిరిగి పేరు వెళ్దాం. ఏం చేస్తారు దేవుడు అక్కడ రాసిపెట్టింది. గుళ్ళ దీపం కూడా గుళ్ళ దీపం పెట్టాడు గుళ్ళకి దండం పెట్టాడు. నీ ముంగడి పనులు చూసిపోయినా తొర్ర అమ్మాలు కాసి ముంగడు పెడితే దుర్రే దుర్రే భావన మీది రాజం అయిపోయింది. గుళ్ళ రాజం 3,60,000 బాగా కుటుంబం బలంగా రామవారి బాణానికి ఓడు గెలుపు లేదు బాబా. మా ఏనాటికి వల్ల వారి బొగరానికి ఓడు గెలుపు లేదు బాబా. మాటతోడు పెట్టుకుని కొరుగు తెచ్చి పెట్టుకున్నాడు. నీ మాటతోడు నాకు ప్లాన్ లేదు. నా తమ్ముడే ఎర్రన్న మాత్రం ఒక తెచ్చుకొని మాటతో ఒక పెట్టి మాటలు మాత్రం తోటి అలాంటి మందిని ఒక గెలిపించుకుంటున్నాను. నేను ఒక దవయే ఒక కారణం ఏడేడు ఒక గుడాన్ని తెచ్చి వెళ్తాడు కాడమారాదు. పాండవుల భీముడ భీమసేన ఎర్రన్నా పినగా పైరుల్లో పినగాలి ఎర్రన్నా ఈ కేసు తమ్ముల్ని గరుడ కాడ